రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి ముందస్తు బెయిల్ కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. మద్యం కుంభకోణం కేసులో ముందస్తు బెయిల్ కోసం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఏపీ హైకోర్టు మిథున్ రెడ్డికి ముందస్తు బెయిల్ తిరస్కరించింది. దీంతో హైకోర్టు తీర్పును మిథున్ రెడ్డి సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి ముందస్తు బెయిల్ కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. మద్యం కుంభకోణం కేసులో ముందస్తు బెయిల్ కోసం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. మా కరెస్పాండెంట్ సుధీర్ పూర్తి సమాచారం అందిస్తారు. సుధీర్, హైకోర్టులో బెయిల్ డిస్మిస్ చేసిన నేపథ్యంలో ఇప్పుడు సుప్రీంకోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో సుప్రీంకోర్టులో ఏం జరగబోతోంది? సుప్రీంకోర్టు ఎలా తీసుకుంటుంది కేసుని? గుడ్ ఈవినింగ్ శ్రీదేవి. ముఖ్యంగా చూసుకుంటే కనుక ఏదైతే రాజంపేట ఎంపీ అయినటువంటి మిథున్ రెడ్డి కూడా పూర్తిస్థాయిలో ఆయన మీద అయితే కనుక భారీ మద్యం కుంభం కేసులో కూడా దాదాపుగా ఏదైతే గత ఏడాది సెప్టెంబర్ 24వ తేదీ మీద కూడా ఆయన సిఐడి అధికారులు కూడా కేసు నమోదు చేయడం జరిగింది. అయితే అప్పటి నుంచి కూడా పూర్తిస్థాయిలో మనం చూసుకుంటూ వస్తే కనుక ఆయన హైకోర్టును కూడా ఆశ్రయిస్తూ వచ్చారు. అయితే నిన్నటి దినం కూడా మనం చూసుకుంటే కనుక ఏదైతే హైకోర్టు ధర్మాసనం కూడా ఏదైతే ఆయన ముందస్తు బెయిల్ పిటిషన్ సంబంధించినటువంటి అలాగే ఆయనకు సంబంధించినటువంటి పిటిషన్ కూడా పూర్తి స్థాయిలో కూడా కొట్టివేయాలని చెప్పి ఆయన హైకోర్టు కూడా ఆశ్రయించారు. అయితే నిన్నటి దినం కూడా పూర్తి స్థాయిలో మనం చూసుకుంటే కనుక ఇరు వాదనలు విన్నటువంటి జస్టిస్ ధర్మాసనం కూడా పూర్తి స్థాయిలో కూడా ఏదైతే మిథున్ రెడ్డికి సంబంధించినటువంటి పిటిషన్ అయితే కనుక కొట్టివేయడం జరిగింది. ఈ నేపథ్యంలో కూడా సిఐడి అధికారులు ఆయన అరెస్ట్ చేస్తారనే నేపథ్యంలో కూడా ఆయన ఒక్కసారిగా ముందస్తుగా మనం చూసుకుంటే కనుక సుప్రీంకోర్టు కూడా వెళ్లడం జరిగింది. అయితే సుప్రీంకోర్టులో ఇవాళ మధ్యాహ్నం కూడా పూర్తి స్థాయిలో కూడా అటు మిథున్ రెడ్డికి సంబంధించిన లాయర్లు కావచ్చు అలాగే గవర్నమెంట్ సంబంధించిన లాయర్లు పూర్తి స్థాయిలో కూడా ఇరు వాదనలు విన్నటువంటి తర్వాత కూడా పూర్తి స్థాయిలో ఏదైతే భారీ మద్యం కుంభకోణ కేసులో ఉన్నటువంటి ఆరోపణలు ఉన్నటువంటి మిథున్ రెడ్డికి సంబంధించిన ముందస్తు బెయిల్ పిటిషన్ కూడా సుప్రీంకోర్టు కూడా పూర్తి స్థాయిలో కూడా కొట్టివేసిందని చెప్పుకోవచ్చు. అయితే మద్యం కుంభకోణ కేసులో కూడా దాదాపు ఇప్పటికీ మనం చూసుకుంటే కనుక మిథున్ రెడ్డి ఇప్పటికే సుప్రీంకోర్టు ఆశించారు. ఇదైతే కనుక కొట్టివేసడం అని చెప్పుకోవచ్చు శ్రీదేవి.